తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనం తెలియపరుచుకుంటున్నా. ప్రియులారా, ఈ శుభవేళలో, ఈ శుభదినములో, ఈ శుభ రోజులు, ఈ మంచి దినాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి సమయంలో మనమందరము కూడా ఈ దినమును, ఈ రోజుని మనం దేవునికే సమర్పించుకుని, ఈ రోజున అంతటిని కూడా మనం సద్వినియోగపరుచుకుని ఆ దేవాది దేవునికి మహిమార్థముగా, కృతజ్ఞతగా ఈ దినాన్నంతా కూడా మనము ఉపయోగించుకుంటూ జీవించాలి. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి దినం చాలా ముఖ్యమైనది, అమూల్యమైనది, విలువైనది. దేవుడు మనకు ఒక దినాన్ని అందిస్తున్నాడు అంటే, ఒక దినములో మనం జీవించడానికి దేవుడు మనకు ఎంతగానో ఆ దినాన్ని ఇచ్చాడు అంటే, ఇది దేవుని లెక్కలో మనం విలువైన వారుగా, దేవుని లెక్కలో మనము ప్రాముఖ్యమైన వారుగా ఎంచి ఆయన మనకు ఒక దినాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ దినములో మనమందరము కూడా దేవుని మహిమపరుస్తూ, దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, దేవునికి మహిమార్థంగా మనమందరం కూడా జీవించాలి. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినేది ఏమిటంటే, పనికి రాని. మరి బైబిల్ గ్రంథంలో ఈ పనికి రాని అనే యొక్క మాట యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా మరి పలికి ఉన్నారు. యేసుక్రీస్తు స్పష్టంగా ఈ మాటను చెప్పి ఉన్నారు. మన యొక్క అనుదిన జీవితంలో పనికి వచ్చేవి కొన్ని ఉంటాయి, పనికి రానివి కొన్ని ఉంటాయి. పనికొచ్చేవి మనం భద్రంగా దాచుకుంటాము, పనికొచ్చేవి విలువైనవి చాలా మరి జాగ్రత్తగా బీరువాలో పెట్టుకునో, సూట్ కేసులో పెట్టుకునో, లేకపోతే మన ఇంటిలో పెట్టెలో, టంగి పెట్టెలో కానీ, చెక్క పెట్టెలో కానీ, ఈ మధ్యకాలాల్లో ఎక్కువ మందికి మరి బీరువాలే ఉన్నాయి కాబట్టి బీరువాలను పెట్టుకుని దాచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే పనికొచ్చేవి, ఉపయోగపడేవి మనం ఎప్పుడు కూడా పారవేయం. పనికొచ్చేవి ఎప్పుడు కూడా మనం భద్రముగాను జాగ్రత్తగా దాచుకుంటాం. అదేవిధంగా పనికిరాని కూడా మనం ఏం చేయాలంటే పారవేసేయాలి. చాలా ఉంటాయి పనికిరానివి, పనికిరాని వస్తువులు అంటవి, పనికిరాని పదార్థాలు వంటవి, పనికిరానటువంటి కొన్ని మన ఇంటిలో, మన గృహములో ఉంటాయి. అవి వస్తు రూపంలో ఉంటవి. అదేవిధంగా పనికిరానటువంటి మాటలు, పనికిరానటువంటి క్రియలు, పనికిరానటువంటి విధి విధానాలు కూడా ఉంటాయి. ఈ పనికిరానివి ఎప్పుడైతే మనం ప్రక్కన పెట్టేశామో, ఈ పనికిరాని వాటి గురించి మనం ఎప్పుడైతే ఆలోచించకుండా ఉంటామో, ఈ పనికిరాని మాటల గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటామో, అప్పుడే మన యొక్క జీవితంలో, మనిషి యొక్క జీవితంలో శాంతి, సమాధానము, ప్రేమ, దయ, కనికరాలని ఉంటాయి అన్నమాట. కొంతమందికి అన్నీ కావాలి, పనికిరానివన్నీ కూడా కావాలి. చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటారు, పనికిరానివన్నీ కూడా నీకే కావాలా అంటారు. పనికిరాని మాటలన్నీ కూడా నీ దగ్గరే ఉంటాయి అంటారు. ప్రియులారా, మన యొక్క దేవుడు మనకు నోరిచ్చాడు అంటే, దేవుడు మనకు నాలుగిచ్చాడు అంటే, దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు అంటే, దేవుడు మనకి చెవులు ఇచ్చాడు అంటే, పనికొచ్చిన మాటలనే వినమని, పనికొచ్చిన మాటలనే పలకమని, పనికొచ్చిన వాటిని వైపే చూడమని, అందమైనటువంటి యొక్క దృశ్యాలను. ప్రియులారా, మరి పనికిరానివి మనం ఎప్పటికప్పుడే వదిలేసుకుని, పనికిరానివి ఎప్పటికప్పుడు ప్రక్కన పెట్టేసి మనం జీవిస్తేనే మనము మన యొక్క జీవితం ముందుకు కొనసాగింపబడుతుంది, ముందుకు మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడంటే, పనికి రానటువంటి ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళని వెలివేస్తానంటున్నాడు, వాళ్ళని తీసివేస్తానంటున్నాడు. ఇది యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అంటున్నాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపునని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అంటున్నాడు. ఫలించు ప్రతి తీగను ఏమన్నాడంటే ఆయన మరి అధికముగా ఫలింపజేస్తానంటున్నాడు. ఫలించు. ప్రియులారా, మన ఫలించు వలే ఉండాలి. పనికిరాని వారుగా ఉండకూడదు, ఉపయోగపడేవారుగా ఉండాలి. అనేకులకు ఉపయోగకరముగా జీవించేవారుగా ఉండాలి, అనేకులకి సహాయం చేసేవారుగా ఉండాలి. మరి నాలో ఫలింపని ప్రతి ఒక్క తీగ అంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులో మరి ఫలింపాలి అంటే
యేసుక్రీస్తు ప్రభువులు ఫలించి జీవించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువులు ఫలించి మన యొక్క జీవితాల ముందు కొనసాగించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు నామములు మన ఫలించేవారుగా మనం ఉండాలి అంటే, ఆయన మాటలు విని, ఆయన వాక్కులు విని, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన నమ్మిక ఉంచి మనము ఫలించేవారుగా, మరి పనికొచ్చేవారుగా జీవించాలి. పనికొచ్చే వాటి గురించి మనం ఎక్కువగా త్రావిత్యపడుతూ మన యొక్క జీవితాల ముందుకు కొనసాగించాలి అన్నమాట. మరి పనికిరాని వాటి గురించి మనం ఇప్పుడు కూడా ఆలోచించాలి. అందుకని పనికిరాని ప్రతి ఒక్క తీగ అంటున్నాడు, ఫలింపని ప్రతి ఒక్క తీగ దాన్ని పారవేయబడిన అన్నాడు. పనికి రాని అన్న మాట కూడా యేసుక్రీస్తు ప్రభు బైబిల్ స్పష్టంగా పలికి ఉన్నాడు, స్పష్టంగా చెప్పి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఇక్కడ ఒక్కసారి ఆత్మపరిచయం చేసుకోవాలి. ఫలించే తీగ వలె మనం ఉన్నామా, మరి ఫలింపలేనటువంటి పనికిరాని తీగ వలె మనం ఉన్నామంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం ఏమని సంబోధించాడంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. నిజమైన ద్రాక్షావళి అంటే ఏంటి? యేసుక్రీస్తు ఒక ద్రాక్షావళిగా ఈ లోకానికి వచ్చాడు, ఒక ద్రాక్ష చెట్టు వలె ఈ లోకానికి వచ్చాడు. అందుకని అది ఆ చెట్టు విస్తరించింది, వ్యాప్తి చెందింది ప్రియులారా. మరి తండ్రి వ్యవసాయకుడు అన్నాడు అంటే ఆయన ఈ ద్రాక్ష చెట్టుని ఫలింపజేస్తాడు. ఇప్పుడు ఫలింపజేస్తాడు తండ్రి యొక్క మాటలు ఆలకించినప్పుడు, తండ్రి యొక్క మాటలు పెడచేసి పెట్టినప్పుడు, తండ్రి యొక్క మాటలు శిరసా వహించినప్పుడే ఆయన మరి ద్రాక్ష చెట్టుని ఫలింపజేసే ద్రాక్ష చెట్టుగా ఆయన మళ్ళీ వర్తింపజేస్తాడు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ఈ లోకములో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇక్కట్లు ఎదురైనా సరే ఆయన ఫలించినటువంటి కుమారుడిలాగా ఈ భూలోకంలో జీవించాడు. ఫలించేటువంటి కుమారుడిలాగే భూలోకంలో జీవించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, మరి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళి నిలిచి ఉంటే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు అంటున్నాడు. మనం ఎవరి యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాము, ఎవరి యందు మనం నిలిచి ఉంటే పనికి ఉపయోగకరంగా ఉంటాము, ఎవరి యందు నిలిచి ఉండకపోతే పనికి రానివారుగా ఉంటాము. ఇక్కడ ఆలోచించవలసిన విషయాలు ఎవరి యందు, ఎవరి యొక్క మాటల యందు మనం ఉండాలి. అందుకని ఇక్కడ రెండవదిగా మరి పనికిరాని మాటలు, పనికిరాని మాటలు. చాలామంది పనికిరాని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 14 వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఇక్కడ రాయబడింది, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు గురించి వాదము పెట్టుకొనవద్దు అంటున్నాడు. పనికిరాని మాటల గురించి వాదన పెట్టుకోవద్దు అంటున్నాడు. చాలామంది వాదన పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ లోకంలో, ఈ భూలోకంలో. కుటుంబంలో వాదనలు, భార్యాభర్తల వాదనలు, పిల్లల మధ్య వాదనలు, ప్రతిదానికి వాదనలు జరుగుతూ ఉంటున్నాయి ఈరోజు, ప్రతిదానికి వాదనలు. అందుకని ఇక్కడ మరి వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది ఏమిటంటే, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు గురించి వాదనము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము అంటున్నాడు. క్రైస్తవులుగా దేవుని బిడ్డలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రైస్తవులుగా దేవుని బిడ్డలో మనం జ్ఞాపకం ఉంచుకుని జీవించాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలంటే ప్రియులారా, పనికిరాని మాటల గురించి మనం వాదన చేయకూడదు. ఎవరో ఏదో అన్నారని ప్రియులారా ఆ మాటల గురించి మనం మరి పట్టించుకుని వేలాడకూడదు. కొంతమంది చిన్న మాటలే, చిన్న పదాలే దాన్ని పట్టుకుని వేలాడి పెద్దది చేసేస్తారన్నమాట. అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? చిన్నగానే ఉంటుంది, కానీ దాన్ని వెలిగించి అంటితే మంట ఎంత వస్తుంది? పెద్దగా వస్తుంది. మరి చిన్న మాటలు, అగ్గిపుల్ల లాంటి చిన్న మాటలను పట్టుకుని మరి పెద్ద మంట వచ్చేలాగా చేసేవాళ్ళు ఈ లోకంలో, ఈ భూలోకంలో చాలామంది ఉంటారు. అందుకని ఈ చిన్న మాటలు మనం ఎప్పుడైతే పక్కన పెడతామో, ఈ చిన్న మాటలు ఎప్పుడైతే మనం ప్రక్కన పెట్టి జీవిస్తామో, అప్పుడు ప్రభు నామములో ప్రభు ఎదుట సాక్షులుగా జీవిస్తాం అన్నమాట. సాక్షులుగా జీవించాలి అంటే, క్రీస్తు ప్రభుకి సాక్షులుగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి అంటే ప్రియులారా, మరి మన మాటల్లో కానీ, మన యొక్క క్రియల్లో కానీ, మనం చేసే ప్రతి దానిలో కానీ పనికి వచ్చేవాడముగానే ఉండాలి. పనికి వచ్చే మాటలే మాట్లాడాలి, పనికిరాని మాటలు మాట్లాడకూడదు.
ఏదో వెళ్తున్నాములే వస్తున్నాములే, ఏదో ప్రార్థన చేసుకున్నాములే వస్తున్నాములే, ఏదో వింటున్నాములే వస్తున్నాములే, ఏదో పాటలు పాడుతున్నాములే వస్తున్నాములే, ఏదో నేను మారు మనసు పొందేగా, క్రీస్తుని అంగీకరించేగా, యేసు క్రీస్తుని స్వీకరించేగా నా యొక్క జీవితం మారిపోయిందిగా అని అనుకునేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అనుకుని చాలామంది ఉంటారు. అందుకని పనికిరాని మాటలను మనం ఎప్పుడు కూడా పనిచేయకూడదు. వాదన కూడా చేయకూడదు. ఎప్పటికప్పుడే వాటిని మనము వదిలేయాలి. ఒకరోజు కట్టుకున్న బట్టలు, ఒకరోజు ధరించిన బట్టలు, ఒకరోజు మనం మంచి బట్టలు ధరిస్తాం, రెండో రోజు అవే వేసుకుంటామా? ఎక్కువ శాతం ఇప్పుడు వేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక గంట వేసుకున్నా సరే తీసేసి పక్కన పడేసేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఎందుకని? ఒకరోజు మనం ఒక గంట సేపు వేసుకున్నాం కదా, అది కొత్త వస్త్రాలే, అది నూతన వస్త్రాలే, అవి మంచి వస్త్రాలే, అవి మురికవ్వలేదు, చెమట పట్టలేదు, అయినా సరే తీసి పక్కన పెట్టారు. ఎందుకని? ఒక రోజు వేసుకున్నాం కదా, మరి రెండో రోజుకి అవి పనికి రావు, పక్కన పడేస్తున్నాం, పనికి రావని పక్కన పడేస్తాం. అట్లాగే మరి వాదనలు చేసుకోకుండా పనికిరాని మాటలను మనం ఎప్పటికప్పుడే పక్కన పెట్టేసి యేసుక్రీస్తు ప్రభుకి సాక్షిగా, యేసుక్రీస్తు ప్రభుకి నిజమైనటువంటి శిష్యుడిగా, యేసుక్రీస్తు ప్రభుకి నిజమైన శ్వాసగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని మరి మూర్ఖుడు మాటలు కూడా ఎలా ఉంటాయో మనం ఒకసారి విందాము. సామెతలు 4వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నట్లయితే, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకము అంటున్నాడు. మూర్ఖపు మాటలు ఎక్కడి నుంచి రానియద్దు అంటున్నాడు? నోటిలోనికి రానియకము అంటున్నాడు. చూడండి ప్రియులా, మన నోరు ఎంతో శుభ్రమైనది. మన నోరుని ఎప్పుడు కూడా మనం శుభ్రపరుచుకుంటూనే ఉంటాం. నోరు చేదుగా ఉందనుకోండి, ఏమైనా పదార్థాలు తినగలుగుతామా? నోరు దుర్వాసన వచ్చిందనుకోండి, మన దగ్గరికి ఎవరైనా వస్తారా? ప్రియులారా, అందుకనే మన నోరు ఎప్పటికప్పుడే మనము ఉదయాన్నే బ్రష్ చేసుకుంటాము, ఎప్పటికప్పుడే నీళ్ళు త్రాగుతూ మన నోరుని మనము శుభ్రపరుచుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని మరి ఇక నోటిని మీరు మరి శుభ్రపరుచుకుని నోటిలోనికి రానియకుండా అన్నాడు. మూర్ఖపు మాటలు నోటిలోనికి రానియద్దు అంటున్నాడు. మంచి మాటలే మీరు పలకండి అంటున్నాడు. మంచి మాటలే మీరు పలికి మీరు జీవించండి అంటున్నాడు. మంచి మాటలే. అందుకని పెదాల నుండి కుటిలమైన మాటలు రానియకము అంటున్నాడు. పెదాల నుండి అసలు చెడు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం నోట్లో నుంచే కదా వచ్చేవి, మన పెదాలతోనే కదా మాట్లాడేది. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, హృదయము నిండిన దాన్ని బట్టి హృదయముల నుంచి బయటకు వస్తాయి అన్నాడు. మీ హృదయము దేనితో అయితే నిండుతుందో, మీ హృదయం ఏ ఆలోచనలతో అయితే నిండి ఉంటుందో, నీ హృదయం ఎటువంటి ఆలోచనతో అయితే నిండి ఉంటుందో, నీ హృదయం ఎటువంటి ఆలోచనతో అయితే నింపబడి ఉంటుందో, ఆ హృదయములో నుండి వచ్చే మాటలే బయటకు వస్తాయి. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, ఏ విధంగా అయితే నువ్వు ఆలోచనతో ఉంటావో, ఏ ఆలోచనతో అయితే నువ్వు జీవిస్తావో, ఏ ఆలోచనతో అయితే నువ్వు పనులు చేస్తావో, ఏ ఆలోచనతో అయితే నువ్వు తలస్తావో, ఏ ఆలోచనతో అయితే మంచి చెడులను నువ్వు వేరుపరుస్తూ జీవిస్తావో అవే బయటకు వస్తాయి ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది, చెడు చెట్టు చెడు ఫలాన్ని ఇస్తుంది అన్నాడు. అంటే మనం మంచిగా ఆలోచిస్తే ప్రతిదీ కూడా మంచిగానే ఉంటుంది, ప్రతిదీ కూడా మంచిగా జరుగుతుంది, ప్రతిదీ కూడా మంచిగానే మనము చేయగలుగుతాం, ప్రతిదీ కూడా మంచి మాటలు వస్తాయి. ప్రతిసారి కూడా మన యొక్క నోటి నుంచి మంచి మాటలు వస్తాయి. ఎందుకంటే మనం మంచిగానే ఆలోచిస్తాం కాబట్టి, మంచిగానే తలుస్తాం కాబట్టి ప్రియులారా. అందుకని ఇక్కడ మూర్ఖపు మాటలు నోటిలోనికి రానియకము అన్నాడు. ఎక్కువ మందికి మొట్టమొదటిగా వచ్చే ఆలోచనలు, ఎక్కువ మందికి 100కి 90 మందికి ఎక్కువగా వచ్చే ఆలోచనలు, చెడు మాటలు, చెడు తలంపులు అన్నమాట. ఎందుకు వస్తాయి ఈ చెడు ఆలోచనలు, చెడు తలంపులు అంటే ప్రియులారా, మనం ఎక్కడైతే పుట్టామో, ఏ కుటుంబంలో అయితే మనం జన్మించామో, ఏ కుటుంబంలో అయితే మనం పెరిగామో, ఎక్కడైతే ఏ పరిసర ప్రాంతాలలో మనం జీవించామో, ఎక్కడైతే మనం ఎదిగామో, ఆ ఆలోచనలు ఇవన్నీ కూడా మన యొక్క మైండ్లో ఉండిపోతాయి. ఇది రెండవది. మొదటిది ఏంటంటే మన యొక్క వారసత్వాల నుంచి కూడా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని వారసత్వాల నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాత ముత్తాత నుంచి కూడా కొన్ని వచ్చే కూడా ఉంటాయి. కానీ వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే, వీటన్నిటి నుంచి మనము బయటకు రావాలి అంటే దేవుని యొక్క వాక్కు ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా
మనం మార్చుకుని మన యొక్క నోటి మాటలు మార్చుకుని మన యొక్క పెదాల నుంచి వచ్చే మాటలు మార్చుకుని హృదయ శుద్ధి కలిగి హృదయ పరివర్తన కలిగి మారు మనసు కలిగి క్రీస్తులు ఎదిగి జీవిస్తూ ఉంటే అప్పుడే మనము మన యొక్క నోటి నుంచి మంచి మాటలు పొరుగుతాము. అప్పుడే మనము మంచిగా జీవించగలుగుతాం. మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. మన యొక్క తలంపులను ఎప్పుడు కూడా మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనిషి అనగా మానవుడు అనగా ఎక్కువ మందికి మొట్టమొదటిగా వచ్చే మంచి ఆలోచన కాదు, చెడు ఆలోచన వస్తూ ఉంటాయి. మనకి పచ్చని చెట్టును మనం చూసామనుకోండి ప్రియులారా, మనకు వచ్చే ఆలోచన మొట్టమొదటి రావచ్చు, అబ్బా చెట్టు ఎంత పచ్చగా ఉంది అన్నటువంటి ఆలోచన రావాలి. అంత పచ్చని చెట్టును చూసిన తర్వాత కొంతమందికి ఎక్కడో ఎండిపోయిన ఆకు కానీ ఎక్కడో ఎండిపోయినటువంటి కొమ్మ కానీ కనపడితే, ఇగో అక్కడ ఎండిపోయిన కొమ్మ ఉంది, అక్కడ ఎండిపోయిన ఆకు ఉందని అంటే వాళ్ళు చెడు ఆలోచనతో ఉంటారు. చెడు అంటే వాడు చెడుని చూస్తారు కానీ మంచిని చూస్తారు. అందుకనే చాలామంది చెప్తూ ఉంటారు, ఒక తెల్ల పేపర్ తీసుకున్న తర్వాత ఆ తెల్ల పేపర్ మధ్యలో ఒక డాట్ అంటే ఒక చుక్క మధ్యలో పెడితే పెన్తో ఆ తెల్ల పేపర్ చూపించిన తర్వాత ఈ తెల్ల పేపర్ మీద ఏమి కనపడుతుంది అని అడుగుతారు. అడిగినప్పుడు కొంతమంది పేపర్ మొత్తం చూసి తెల్లగా ఉంది చక్కగా ఉందని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇదిగో ఆ చుక్క కనపడుతుందని చెప్పేవాడు. తెల్ల పేపరు ఎక్కువగా కనపడేది ఎక్కువగా ఉంది, చుక్క కనపడేదేమో ఏదో చిన్నగా నలకలాగా ఉంటుంది. మరి దేని వైపు చూస్తున్నాం? అందుకని పెద్దలు అంటారు, చిన్న చిన్న విషయాలను భూతార్థంలో చూడవద్దు అంటారు. చిన్న చిన్న విషయాలను భూతార్థంలో చూసి పెద్దలు చేయొద్దు అంటారు. కాబట్టి మన నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తున్నాయా? మన పెదాల నుంచి ఎటువంటి మాటలు, కుటిలమైన మాటలు మాట్లాడుతున్నామా? హానికరమైన మాటలు మాట్లాడుతున్నామా? ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడుతున్నామా? సమస్యలు కలిగించే మాటలు మాట్లాడుతున్నామా? ఎటువంటి మాటలు మాట్లాడుతూ మనం జీవిస్తున్నాము అనేది ఒక్కసారి మనం కూడా పరిశీలించుకోవాలి. నేటి క్రైస్తవులు, నేటి యొక్క దేవుని బిడ్డలు అందరూ చాలా మంచివాళ్ళు. అందరూ చాలా మంచివాళ్ళు. అందరూ చాలా మంచివాళ్ళు. చాలా చాలా అంటే చాలా బాగా మంచివాళ్ళు. కానీ స్వార్థం హృదయంలో ఉండిటువంటి మాటలు బయటకు వచ్చినప్పుడే ఈ యొక్క వాళ్ళ దగ్గర ఉన్న మంచితనం అనేది బయటపడుతుంటారు. నేను అనుకుంటా ఉంటా, వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, ఆదివారం తప్పకుండా ప్రార్థనకి వెళ్తారు కదా, మీటింగులు ఇప్పుడు తప్పకుండా వాళ్ళు పాల్పంచుకుంటారు కదా, మీటింగులు ఉన్నప్పుడు కావాల్సి అన్నీ కూడా ఇస్తారు కదా, మరి బయటకు వచ్చేసిన తర్వాత ఏంటిది? బయటకు వచ్చేసిన తర్వాత ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? అని ప్రియులారా, పాము యొక్క స్వరూపము, పాము యొక్క స్వభావం ఎప్పుడు బయటపడుతుంది? అది పుట్టలో నుంచి బయటకు వచ్చినప్పుడే కనపడుతుంది. పుట్టలో ఉన్నప్పుడు పాము చాలా దానికి ఏమీ తెలియనట్టు తన పని తాను చేసుకుని చక్కగా పడుకోవచ్చు, తన పని తాను చేసుకుంటూ చక్కగా పుట్టలోనే అటు ఇటు తిరగవచ్చు. ప్రియులారా, బయటకు వచ్చిన తర్వాత దాని యొక్క స్వరూపం అనేది బయటపడుతుంది. అదేవిధంగా మనిషి యొక్క జీవితం కూడా అంతే. మందిరంలో ఉన్నప్పుడు చక్కగానే ఉంటారు, మీటింగ్లో ఉన్నప్పుడు చక్కగానే ఉంటారు, ప్రార్థనలో ఉన్నప్పుడు చక్కగానే ఉంటారు. ఆడి నుంచి బయటకు వచ్చిన తర్వాతే వారి నోటు నుంచి, వారి యొక్క హృదయముల నుంచి, వారి యొక్క స్వభావాల నుంచి, వారి యొక్క ఆలోచన నుంచి, వారి యొక్క తలంపు నుంచి వచ్చే మాటలే ఇతరులకి ఎంతో హానికరంగా. అందుకని మీరు అలా ఉండొద్దు అంటున్నాడు. అందుకని కుటిలమైనటువంటి మాటలు మీరు మాట్లాడవద్దు అంటున్నాడు. సామెతలు 10:31 చదువుకున్నట్లయితే, నీతిమంతుల నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును అంటున్నాడు. నీతిమంతుని యొక్క నోరు జ్ఞానోపదేశం పలుకును అంటున్నాడు. నీతిమంతుని యొక్క నోరు జ్ఞానోపదేశం, జ్ఞానము కలిగిన మాటలు, తెలివి కలిగిన మాటలు, మంచి మాటలు, అనేక మంది ఉపయోగపడే మాటలు, విలువైన మాటలు, అమూల్యమైన మాటలు. ప్రియులారా, కొంతమంది పెద్దలు చక్కన మాటలు చేస్తూ ఉంటారు. వారి యొక్క అనుభవాలను బట్టి, వారు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్పే కొద్ది ఇంకా వినాలనిపిస్తూ ఉంటారు. మరి అలాంటి మాటలు మనము కూడా ఆలకిస్తూ ఉంటాం. అందుకే నీతిమంతుని యొక్క నోరు జ్ఞానోపదేశమును పలుకును అంటున్నాడు. మరి మన నోరు ఎలాంటిది? మన నోరుతో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం?
మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడిన అంటున్నాడు. మూర్ఖపు మాటలు పలుకు నాలుక. మూర్ఖుడు ఎప్పుడు కూడా మూర్ఖపు మాటలు మాట్లాడుతూనే ఉంటాడు తన నాలుకతో. అందుకని 32లో ఈ విధంగా రాయబడి ఉంది, నీతిమంతి పెదవులు ఉపయుక్తములై సంగతులు పలుకును, భక్తిహీన నోట మూర్ఖపు మాటలు వచ్చును అంటున్నాడు. చూడండి, నీతిమంతుని యొక్క పెదాల నుంచి ఉపయోగక్తములైన సంగతులు పలుకున్నాడు. ఉపయోగకరమైన మాటలే వస్తాయి. ఎవరి దగ్గర నుంచి వస్తాయి అంట? నీతిమంతుని దగ్గర నుంచి వస్తాయి. నీతిమంతుని యొక్క పెదాల దగ్గర నుంచి ఉపయోగకరమైన మాటలే వస్తాయి. పనికిరాని మాటలు రావు ప్రియులారా, పనికిరాని మాటలు రావు, ఉపయోగకరమైన మాటలే వస్తాయి. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును అంటున్నాడు. భక్తిహీనుడు, దేవుడంటే భయం లేనివాడు, దేవుడంటే భక్తి లేనివాడు, దేవుడంటే నమ్మనివాడు చాలామంది ఉంటారు. మూర్ఖుడు తాను మూర్ఖత్వంతో జీవిస్తాడని బైబిల్ గ్రంథంలో రాయడం. మూర్ఖుడు దేవుడు లేడని తన మూర్ఖత్వంతో జీవిస్తాడని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు. దేవుడు లేకుండా ఈ సృష్టి వచ్చిందా? దేవుడు లేకుండా ఈ సూర్యుడు వచ్చాడా? దేవుడు లేకుండా ఈ నక్షత్రాలు వచ్చాయా? దేవుడు లేకుండా ఈ ఆకాశం వచ్చిందా? దేవుడు లేకుండా ఈ భూప్రపంచంలో ఈ కొండలు కానీ, గుట్టలు కానీ, సముద్రము కానీ, మహాసముద్రాలు కానీ, సరస్సులు కానీ, నదులు కానీ ఏమైనా వచ్చినాయా ప్రియులారా? మానవుడు ఎవరైనా తయారు చేశాడు? ఏ మానవుడు తయారు చేశాడు? నక్షత్రాలను తయారు చేశాడా? సూర్యుడు తయారు చేశాడా? చంద్రుని తయారు చేశాడా? సముద్రాలను తయారు చేశాడా? కొండలను తయారు చేశాడా? గుట్టలను తయారు చేశాడా? సరస్సులను తయారు చేశాడా? నదులు తయారు చేశాడా? ఏమి తయారు చేశాడు? మానవుడు దేవుడు తన యొక్క జ్ఞానముతో, దేవుడి యొక్క మంచి ప్రణాళికతో మానవుడికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటి కూడా తీర్చడానికి ఈ భూలోకములో దేవుడు ప్రతీది కూడా సృష్టించాడు. ప్రతీది కూడా సృష్టించాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనిషికి, మానవుడికి ఎంతో ఉపయోగకరముగా ఉంటాయని దేవుడు ఒక ఉద్దేశముతో, ఒక మంచి ప్రణాళికతో ఆయన సమస్తమంతా కూడా సృష్టించాడు. మూర్ఖుడు పనికిరాని వాడు కాబట్టి, మూర్ఖ మాటలు పనికిరానివి కాబట్టి ప్రియులారా, దేవుడి సృష్టిని చూడలేక, ఆనందించలేక, సంతోషించలేక, దేవుని యొక్క నామములు మంచివారిగా ఉపయోగపడేవాడిగా జీవించలేక మూర్ఖపు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతూ జీవిస్తూ ఉంటారు. అందుకని మూర్ఖుని ఎప్పటికప్పుడే మనం ఏం చేయాలంటే ప్రక్కన పెట్టేయాలి. మూర్ఖుడు ఎప్పటికప్పుడే పనికిరాని మాటలే మాట్లాడతాడు. మూర్ఖుడు ఎప్పటికప్పుడే వాద్యం ఆడుతూ ఉంటాడు. మూర్ఖుడు ఎప్పటికప్పుడే అసూయ పడతా ఉంటాడు. మూర్ఖుడు ఎప్పటికప్పుడే పోట్లాడుతూ ఉంటాడు. మూర్ఖుడు ఎప్పటికప్పుడే భేదాభిప్రాయాలు చూపిస్తానే ఉంటాడు. మూర్ఖుడు ఎప్పటికప్పుడే తారతమ్యాలు చూపిస్తానే ఉంటాడు. మూర్ఖుడిలో ప్రేమ ఉండదు ప్రియులారా. ఎప్పుడు ఇతరులని తిట్టాలని, ఇతరులలో ఎడల తప్పులు చూడాలని, ఇతరులని ఎప్పుడు కూడా ద్వేషించాలని జీవిస్తూనే ఉంటారు. అందుకని ఇక్కడ నీతిమంతుని యొక్క పెదవులు ఉపయుక్తములుగా సంగతులుగా ఉంటాయి అన్నాడు. నీతిమంతుడు ఎవరు? దేవుడే అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని నమ్మిక కలిగి జీవించువాడే నీతిమంతుడిగా జీవిస్తాడు ప్రియులారా. అందుకని నీతిమంతుడి యొక్క మాటలు ఉపయోగకరముగా ఉంటవి. మనం ఉపయోగకరమైన మాటలు మాట్లాడతామా? పనికి వచ్చే మాటలు మాట్లాడతామా? పనికి రాని మాటలు మాట్లాడతామా? ఏ విధంగా మాట్లాడుతున్నాం? ధైర్యం చెప్పే మాటలు మాట్లాడాలి. విశ్వాసంతో ముందుకెళ్ళే మాటలు మనం చెప్పాలి. నమ్మికతో మన యొక్క జీవితాల ముందు కొనసాగింపే మాటలు చెప్పాలి. ధైర్యంతో మన యొక్క జీవితాల ముందుకు కొనసాగాలని ఇప్పటికప్పుడు ఉపయోగకరమైన మాటలు చెప్పుకుంటూ మనం జీవించాలి. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో కూడా అధైర్యంతో ఉన్న వారికి ధైర్యం, ఉపయోగకరమైన మాటలు చెప్పాడు. పనికిరాని మాటలు చెప్పలేదు. ప్రియులారా, హెచ్చరించాడు, తెలియవచ్చాడు. అందుకని ఎవరైతే నాయందు ఫలిస్తారో వారు అత్యధికంగా ఫలిస్తారన్నాడు. ఎవరైతే నాయందు ఫలింపరో వారికి పనికిరాని వారిగా తీసివేయబడతారు అన్నాడు. ఎవరైతే నా మాటలు యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు అన్నాడు. చూడండి, ఎవరు నా మాటలు యందు నిలిచి ఉంటారు. దేవుని యొక్క మాటలు శక్తివంతమైనవి, దేవుని యొక్క మాటలు బలమైనవి, దేవుని యొక్క మాట నిండాన్ని ఏకరీతి గలవి, దేవుని మాటలు మరి ప్రేమ గలవి, దేవుని మాటలు బలాన్నిచ్చేవి, దేవుని మాటలు మనం ఓదార్చించేవి, దేవుని మాటలు మనం నడిపించేవి, దేవుని మాటలు మనకు ధైర్యాన్ని ఇచ్చేవి, దేవుని మాటలు మనకు అద్భుతాలు చేసేవి, దేవుని మాటలు మనకు ఆశ్చర్యకార్యాలు చేసేవి, దేవుని మాటలు ఒక మహా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన యొక్క జీవితంలో చేయగలుగుతారా. రోజున మనుషులు, మానవులు బయట వాళ్ళ యొక్క పెదాల మాట్లాడినారే కానీ దేవుని యొక్క మాటలు వింటలేదు. పెదాలతో వచ్చే మాటలు హృదయంతో వచ్చే మాటలు కాదు.
ఈ రోజున చాలామంది హృదయాలతో మాట్లాడతలేదు, పెదాలతోనే మాట్లాడుతున్నారు. హృదయం ముఖ్యమా, పెదాలు ముఖ్యమా? హృదయంలో వచ్చే మాటలు ముఖ్యమా, పెదాల నుంచి వచ్చే మాటలు ముఖ్యమా? ప్రియులారా, ఈరోజు చాలామంది హృదయముతో వచ్చే మాటలు ఆలకించట్లేదు, కానీ పెదాలతో వచ్చే మాటలు ఆలకించి ఆ పెదాల దగ్గరే ఏలాడుతున్నారు. అందుకని చాలామంది ఈ పెదాలతో వచ్చే మాటలతోనే మైమర్పిస్తున్నారు, మోసగిస్తున్నారు. చూడండి ప్రియులారా, ఎంతకాలం మనం పెదాలతో వచ్చే మాటలతో మనం మోసపోతాం? ఎంతకాలం మన పెదాలతో వచ్చే మాటలతో మోసగిస్తారు ప్రియులారా? ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఉంటుంది కదా. హృదయముతో వచ్చే మాటలు ప్రేమ కలిగిన మాటలు. అందుకని యేసుక్రీస్తుగా అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు. నేను నిజమైన గొర్రెల కాపరిని అన్నాడు. నేను వాటి కొరకు నా ప్రాణాన్ని పెడతాను. నేనే నిజమైనటువంటి గొర్రెల కాపరిని, నేను వాటి కొరకు ప్రాణం పెడతాను అన్నాడు. అది హృదయములో నుంచి గొర్రెల కొరకు ప్రాణం పెట్టే మాటలు పిల్లరా. అవసరాలను బట్టి కాదు, స్వార్థాన్ని బట్టి కాదు, స్వార్థపూరితమైన జీవితం బట్టి కాదు వచ్చిన మాటలు అవి. ఈ రోజున ఈ లోకంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే స్వార్థపూరితమైన మాటలు పెదాల నుంచి వచ్చే మాటలే వస్తున్నవి. పెదాల నుంచి వచ్చే మాటలు మనకు ఉపయోగకరంగా ఎలా ఉంటాయి అని పలికే మాటలే వస్తున్నవి. ఉపయోగపడే మాటలు రావట్లేదు, పనికి వచ్చిన మాటలు రావట్లేదు. పనికిరాని మాటలు మాట్లాడి స్వార్థపూరితమైన జీవితములో మనిషి యొక్క మనుగడ, మనిషి యొక్క జీవితము మరి మనుషులు జీవిస్తున్నారు పిల్లలు. కాబట్టి మనొక్కసారి ఆలోచించాలి, ఇటువంటి మాటలు మాట్లాడి మనం జీవిస్తున్నాం, ఇటువంటి మాటలు మనం మాట్లాడి మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఫలించే మాటలా, ఐక్యత కలిగిన మాటలా, స్థిరత్వం కలిగిన మాటలా, జీవము కలిగిన మాటలా, శక్తి కలిగిన మాటలా, నిశ్చయముగా దేవుని విశ్వాసం నుంచి జీవించే మాటలా, ఇటువంటి మాటలు కలిగి మనం చూసి ఒకసారి ఆత్మ చేసుకుందాం. దేవుడికి వాక్యాన్ని దీవించి మహిమపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామమున తండ్రి, ఈరోజు నా ప్రభువా పనికిరానివన్నీ కూడా తీసివేసి పనికి వచ్చే వాటిని గురించే మీరు మాట్లాడండి, పనికి వచ్చే వాటిని గురించే మీరు ప్రాపిత్యపడండి. నీకు వాక్కు ద్వారా తెలియపరచండి. నీకు వందనీకి స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, మేము నా ప్రభువా నీకు వాక్కులు, నీ మాటలు నా తండ్రి మా హృదయంలో బదిలిపరుచుకుని ఫలించే మాటల వలె జీవించి నీలో మేము ప్రతి ఒక్కరము కూడా ఫలించే వారుగా జీవించడం సహాయం చేయి. ఎవరెవరైతే నా తండ్రి ఇప్పుడు వారికి నీ మాటలు ఆలకించి ఉన్నారు వారిని ఒక్కోసారి జ్ఞాపకించుకున్న ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ మాటలు నా ప్రభువా ప్రతి ఒక్క హృదయములో నా తండ్రి నాటపడి ప్రతి ఒక్క హృదయములో ఉంచుకున్న నా తండ్రి దీనిలో సహాయం చేయి. ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన ఇస్తున్నారు వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. వారిని తట్టండి, ముట్టండి. అనారోగ్యంగా బాధపడే వారు అనేక మంది ఉన్నారు నా ప్రభువా. అనేక మంది సమస్యలతో జీవించేవారు ఉన్నారు నా తండ్రి. అనేక మంది వ్యాధులతో జీవించేవారు ఉన్నారు నా ప్రభువా. అనేక మంది బాధలతో జీవించేవారు ఉన్నారు నా తండ్రి. అనేక మంది దుఃఖముతో జీవించేవారు ఉన్నారు. అనేక మంది వ్యాధులతో జీవించేవారు ఉన్నారు నా ప్రభువా. ఎవరెవరు ఏ వ్యాధితో జీవిస్తున్నారు, ఎవరెవరు ఏ బాధతో జీవిస్తున్నారు, ఎవరెవరు ఏ సమస్యతో జీవిస్తున్నారు, ఎవరెవరు నా తండ్రి ఏ రోగముతో జీవిస్తున్నారు నీకే తెలుసు. కాబట్టి నా ప్రభావం ఒక్కసారి జ్ఞాపకం. రోగులను స్వస్థపరిచే దేవుడు నువ్వే, రోగులు ఎడ అద్భుతాలు చేసే దేవుడు నువ్వే, రోగులు ఎడ ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నువ్వే నా ప్రభా. ఇదిగో నా తండ్రి, పరిశుద్ధమైన హస్తమును నా తండ్రి ప్రతి ఒక్కరిపై ఉంచండి, ప్రతి ఒక్క రోగిపై ఉంచడం ప్రార్థన చేస్తున్నాను. వృద్ధులు నా తండ్రి, ముసలివాళ్ళు నా ప్రభా, మధ్య వయసులో ఉన్నారు నా తండ్రి, చిన్న బిడ్డలు నా ప్రభా, అనేక మంది ఉన్నారు నా తండ్రి. ఒక్కొక్కరిని 33 సంపూర్ణ కాలం చేస్తున్న ప్రతి ఒక్క పనిపాట్లతో అడిగిన ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరైతే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. వారిని కొన్ని కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాట్లతో అడగండి. మారక్తిని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగడున్నా తండ్రి. ఆమేన్.